సో సాహో సాహో ఇదెక్కడి నుంచి రే చెప్తున్నా, ఈ రౌండ్ ఒక్కటి గెలిపించ, ఇంకెక్కడ ఉంది? డిఫీట్ 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 డిఫీట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం. నేనే మీ అస్థెటిక్ గేమింగ్. సో ఈరోజు ఏంటంటే, ఈరోజు వచ్చేసి మనం అయితే ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం. అంతకన్నా ముందే నేనైతే లాస్ట్ వీడియో గురించి కొద్దిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. మాట్లాడదాం, ఇంకా టైం ఉంది కాబట్టి. ఈరోజు వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు సిఎస్ ర్యాంక్ ఉంది కదా, సిఎస్ ర్యాంక్ అయితే నా ర్యాంక్ వచ్చేసి గోల్డ్లో ఉంది. ఇదిగోండి మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఈ ర్యాంక్ని అయితే పుష్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు లేట్ చేయకుండా మన ఛానల్ అయితే వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకుంటే నా వీడియోస్ అన్నీ మీ ఫీడ్లోకి వస్తాయి. సో ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. చలో. వెయిట్, మీకోసం నా వాయిస్ అనబడదు కాబట్టి సౌండ్లోకి వెళ్ళి, ఆ సౌండ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి చాలా తక్కువ అయితే పెడతాను. చాలా తక్కువ అయితే పెడతాను. సో ఇక్కడ మనకైతే ఒక్క నిమిషం ఆగండి. సో గైస్, ఫస్ట్ రెండు రౌండ్లు అయితే మీకు చూపించలేదు, ఎందుకంటే నాకైతే 999 పడింది. సో ఇప్పుడైతే బాగానే వచ్చేసింది. ఇప్పుడైతే ఆడదాము. P90 ఒకటిని గ్లూ వాల్ అయితే తీసుకుందాం. ఆగండి, సౌండ్ ఇంకా తగ్గలేదు, ఇంకా చాలా తగ్గించాలి. ఓకే నౌ గో. ఇప్పుడైతే ఆడదాము. సో మనకైతే గాయస్, నేను లాస్ట్ వీడియో గురించి మాట్లాడదాం అన్నాను కదా, అది ఏంటంటే లాస్ట్ వీడియోలో నేను కార్పొరేషన్ చెప్పాను కదా, అది ఆడు చేస్తారు. ఇది అవడీడు. ఫస్ట్ అయితే మనం అయితే హెల్ప్ చేసుకుందాం. లాస్ట్ వీడియోలో ఏంటంటే కార్ ఫర్ సేల్ గేమ్ పెట్టాను కదా, అందులో కార్ కొని సెల్ చేశాను కదా. నేను ఏంటంటే ఆ కార్ ఏంటంటే నేను అమ్మినప్పుడు వచ్చేసి బార్గెన్ చేశాను కదా, మీరు లాస్ట్ వీడియో చూసుంటే తెలిసేది. బార్గెన్ చేసినప్పుడు నాకు ఏంటంటే, నేను కారు కొన్నప్పుడు కూడా అదే ప్రైస్ ఉంది నా దగ్గర. దాని తర్వాత కూడా ఇప్పుడు సెల్ చేసినప్పుడు కూడా అదే ప్రైస్ ఉంది. ఇక్కడ ఏంటంటే నాకు లాస్ అంటే వచ్చినాయి డబ్బులు, కానీ ప్రాఫిట్ రాలేదు. అది లాస్ట్ వీడియోలో మీరు లాస్ట్ వీడియో చూసుంటే మీకు అర్థమైంది. సో ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి అలా చేయకుండా కొద్దిగా ప్రాఫిట్ వచ్చేలాగా బార్గెన్ చేద్దాం అనుకుని గైస్, ఈ 3 రౌండ్స్ ఏదో మాట్లాడుతూ మ్యాచ్ పాయింట్ అన్నమాట. మనమైతే 2 సార్లు అయిపోయాం లాస్ట్ రౌండ్లోనే. ఫస్ట్ మ్యాచ్ అయితే ఏమనుకోకండి, సారీ. ఇప్పుడు ఇంకో మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాను, మీరే చూడండి. ఫస్ట్ మ్యాచ్ ఎందువల్ల అంటే నాకు 999 కూడా పడిపోయింది. సో మన ర్యాంక్ అయితే ప్రొటెక్ట్ అవుతుంది, పర్లేదు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, నేను సౌండ్ అయితే తగ్గించేస్తా. వెయిట్, కమాన్. హలో వెయిట్. సో గైస్, అయితే నేనైతే ఫుల్గా సౌండ్ అయితే తగ్గించాను, ఎందుకంటే నా వాయిస్ అయితే క్లారిటీ ఉండకపోవచ్చు మీకు, అందుకే. సో మళ్ళీ అయితే ఇప్పుడు మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. నేను ఒక్కడిని ఎందుకు చేస్తున్నానంటే, ఇక్కడ అయితే మీరు చూసుకోవచ్చు, నా వాళ్ళు అయితే ఎవ్వరు కూడా ఆన్లైన్లో లేరు. సో అందుకే వెయిట్ గైస్. ఓకే, మనమైతే వచ్చేసాము.
సో ఇప్పుడు ఏంది అంటే ఆగండి, నేను డబ్ల్యూఎస్పి తీసాను కదా, ఎందుకు అలాగా సౌండ్ కొంచెం కూడా లేకపోతే బాగలేదుగా. సో సౌండ్ అయితే కొద్దిగా పెంచుదాము, ఎందుకంటే మనకి కొంచెం కూడా లేకపోతే ఆడడానికి అయితే మూడు రాదనమాట. సో అక్కడైతే ఎనిమిది ఉన్నాడు, అక్కడికి వెళ్దాం. మీకు ఏరో మార్క్ చూపించవచ్చు. ఆగరా బాబు, రే కనెక్ట్ అవ్వు. నైస్ నైస్ నైస్, కొంచెం కొంచెం. అరే బాయ్, ముగ్గురు కలిసి దాడి చేశారు మన మీద. సో పర్లేదు, ఫస్ట్ రౌండ్ కాబట్టి. ఫస్ట్ రౌండ్ దేవుడికి. ఇందాక కూడా అలాగని చెప్పి పోగొట్టాను. ఈ రౌండ్ కొద్దిగా నెట్ బాగా వస్తుంది కాబట్టి మనం ఏమీ చేయలేము. మనం ఓడిపోయినా నేను ముందే చెప్పాను నాకు రాదు అని చెప్పేసి. యా, కింగ్ ఫిషర్ అయితే తీద్దాం. ఆగ్రా బాబు, పరిగెట్టేకరా. అరే ఇప్పుడు ఆడదాం సరిగ్గా. గో చలో, త్వరగా ఇవ్వరా రే. మా వాడు మంచి ఊపు మీద ఉన్నాడు. నడరా రే, నడరా రే, నడు నడు నడు. ఎవడో ఆపుతాడు చూద్దాం. నడు రండ్రా రే, బయటికి బయటికి రండ్రా. బయటికి వస్తే అలా తింటారు, అర్థమైనదా గైస్? మనం అయితే అడ్డదారిలోంచి పోదాం. అడ్డదారిలోంచి వెళ్ళి వాళ్ళందరికీ నరకం చూపిద్దాం, ఓకేనా? అడ్డదారి అడ్డదారి ఇక్కడ ఉన్నారు, కానీ అదంతా ఎక్కి దిగి మొత్తం వెళ్ళాలంటే మనకు పని అవ్వదు కదా. మన ఊళ్ళో అప్పుడు ఇద్దరు అయిపోయి చూడండి, బాటుగోల్లాగా ఉన్నారు గైస్ మొత్తం మన వాళ్ళు. అంటే నేను పెద్ద ప్లేయర్ అని కాదు అనుకోండి. నైస్ రా, నైస్ రా, బాగా ఆగొట్టు. ఇంకా ఇద్దరేరి వస్తుండు. ఏదైపోతుంది గాయస్, వెనకాల నుంచి ఎలా వచ్చాడాడు నాకు అర్థం కాలేదు. పర్లేదు పర్లేదు పర్లేదు, మనం గెలుస్తాం, మనమే గెలుస్తాం. ఇక్కడ కామెడీ ఏంటంటే గ్లూ వాల్ తీసుకోలేదండి. సో ఇప్పుడైతే మంచిగా ఆడడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే 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 ఓకే, చలో ఇప్పుడైతే మంచిగా ఆడదాం. వెల్ డన్. అరే మన టీంలో ప్లేయర్స్ ఏంట్రా ఇలాగున్నారు, కొంచెం సపోర్ట్ ఇవ్వండిరా. వెళ్ళి వెంటనే అయిపోతున్నారు ఏంట్రా బాబు. నడు నడు నడు, ఇక్కడ ఉంటే అయిపోతాం. అమ్మా బాబోయ్, ఫస్ట్నే అయిపోయాను నేను. కూర్చో 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 కూర్చో. మనోడైతే కూర్చోరా బాబు, కొట్టరా అని కొట్టు. మనోడైతే అబ్బా, తిని 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 తిని, ఫుల్ డ్యామేజ్, అడిగి ఫుల్ డ్యామేజ్. ఏంట్రా నాన్న, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను. మనకి ఇల్లు అయితే ఫుల్ కిల్ చేసుకుందాం ఫస్ట్, తర్వాత మిగిలిన వాళ్ళని వేసేద్దాం. అక్కడైతే మనోడు ఒకటితో ఫైట్ చేస్తున్నాడు, అడిగి కొద్దిగా వెళ్ళి హెల్ప్ చేస్తే నైస్. గాయస్ మనం ఒక్కడే ఉన్నాం ఇక్కడ, సో కొంచెం జాగ్రత్తగా ఆడాలి. కొంచెం వచ్చేసారు బాబో, ఇద్దరు వచ్చేసారు, పరిగెట్టరా, చూస్తున్నాం ఏంటి. అమ్మా గాయస్, ఆడు నన్ను ఫ్లాష్ ఫ్రీజ్తో మోసం చేశాడు. గాయస్ మంచిగా ఆడాం గాయస్ ఈ రౌండ్, అయినా సరే మన టీమ్మేట్స్ సపోర్ట్ ఇవ్వట్లేదు. వెయిట్, కొంచెం సపోర్ట్ ఇవ్వండిరా. అరే అరే బాబు, అది వద్దులే, మనకి ఇది కావాలి. కొంచెం డబ్బులు ఎక్కువ అయిపోయినాయి కదా. కొంచెం మెసేజ్ అయితే పెడతాం గైస్ టీమ్మేట్స్కి, ఫాలో మీ అని. అరే ఒక్కడో కూడా ఒక్క దిక్కిన సరిగ్గా ఆడట్లేదు. ఈడవడో ఫస్ట్ వెళ్ళి అయిపోతున్నాడు. మళ్ళీ 3 బూయా స్ట్రీక్ అంటాడికి, 3 బూయా స్ట్రీక్. వెయిట్, అమ్మ నన్ను వేసేద్దామని ప్లాన్ వేసారు అక్కడ నుంచి వీళ్ళు. వెయిట్, వచ్చేస్తున్నా బాబోయ్, త్వరగా వేసుకోరా మెడికిట్. రే మనకైతే
ఇప్పుడు ఎవడో ఎలా కొడతాడో చూద్దాం. సో ఇదెక్కడి నుంచి రే చెప్తున్నా, ఈ రౌండ్ ఒక్కటి గెలిపించ. ఇంకెక్కడ ఉంది? డిఫీట్ లైన్గా 2 డిఫీట్లు తిన్నాము. ఏం పర్లేదు, ప్రతి ఒక్కడు ఎప్పుడు గెలిచాడు. సో అమ్మో ఇదేంటి? రే 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 అరే అసలు మీకు నాకు కూడా గేమ్ రాదనుకోండి, ఇంకో గేమ్ అయితే ట్రై చేద్దాం. సో వెయిట్ ప్రొటెక్ట్ అవ్వింది, పర్లేదు. ఇంకో గేమ్ ట్రై చేద్దాం. ఈ గేమ్లో బూయా కొడదాం గైస్. ఖచ్చితంగా ఈ గేమ్లో బూయా కొడతాను, మీరే చూడండి. అంటే ఇందాక గేమ్లు 2 సరిగ్గా ఆడలేదన్నమాట. అంటే సరిగ్గా ఆడలేదంటే నాకు గేమ్ రాదనుకోండి. సో అరే ఇప్పటికైనా ఇవ్వండిరా సపోర్ట్. మీరు వేరే వాళ్ళు వచ్చారని తెలుసు, కానీ లాస్ట్ లెగసీ అంట. వెయిట్ ఓకే. టర్బో 4x ఈ రౌండ్ వాళ్ళు గోల్డ్ 2 ప్లేయర్స్ వచ్చారు గైస్. అయితే మనం గోల్డ్ 1 కదా, ఇంకా పర్లేదు వేసేద్దాం. ఎవడైతే ఏంటి చూసుకుందాం రండి. మనం అక్కడమే వెళ్తున్నాం చూడండి. పరిగెట్టరా బాబు ఫాస్ట్గా. వాళ్ళందరూ అక్కడ కొడుచుకుంటున్నారు. అప్పుడేనా ఒక్కడు అయిపోయాడు గైస్. అప్పుడే ఎక్కడ కొడుతున్నారా రే బాబు? సైడ్ నుంచి ఒకటి వేసేస్తున్నాడు రే. సైడ్ నుంచి ఒకటి వేసేస్తున్నాడు రా రే. సైడ్ నుంచి ఒకటి వేసేస్తున్నాడు రా రే. తినరా రే. గైస్ మన దరిద్రం ఎలాంటిదో తెలుసా? రివైవ్ అయినా సరే వాళ్ళ దగ్గర తప్పించుకో. ఎందుకంటే 3 నా మీదే ఉన్నారు, చూసారా? ఈ టర్బో కూడా ఏం చేస్తాడో చూద్దాం. పాపం ఒక్కడే ఉన్నాడు. వెయిట్. అరే అసలు అంతసేపు హైలైట్ ఇచ్చింది దీనికా? నాకంటే ఏదో ఆట రాదు. అరే రే ఏమవుతుందిరా రే? నెట్ ప్రాబ్లం. సో ఓకే, ఈ గేమ్ అయినా తిన్నంగా ఆడదాం. కొంచెం మంచిగా తెలుగు పెట్టి ఆడదాం గైస్. సో ఈ గేమ్ కూడా ఓడిపోయామంటే ఇంకేం చేయలేము. ర్యాంక్ అయితే దిగిపోద్ది అనుకుంటున్నాను. ఈ గేమ్ ఆడితే ర్యాంక్ పుష్ చేద్దాం అని చెప్పి ర్యాంక్ పుల్ చేస్తున్నాను నేనైతే వచ్చి ఇక్కడ. గైస్ మీరైతే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి బయటకు వస్తాడు. తినరా అట్లా ఉంటుంది మనతోని, అర్థమైందా? చూసుకో. అరే ఏంటి ఎవరి మీద? గైస్ బాబోయ్, అసలు ఇలా జరుగుద్దని నేనైతే అనుకోలేదు. అరే ఏంట్రా అసలు మీరు ఏం చేస్తున్నారా? ఎంత చేస్తున్నాడు కానీ అవుట్ అయిపోతున్నాడు. కొట్టరా రే. ఎంతో అసలు ఏమవుతుంది అది ఆలోచించాలి. ఏమవుతుంది? ఈ రౌండ్ ఆడాలి గట్టిగా. ఆడాలి. రే ఏంట్రా, నేనేనా టాపు? నేను ఒక్కనే ఆడాలా? రే గన్న ఎలా మారింది నాకు అర్థం కాలే. యూఎంపి నైస్. ఈ గేమ్ ఇది గట్టిగా ఆడాలి ఏదో ఒకటి చేసి. సో నడండి. ఫస్ట్ మనమే అయిపోతాం అనుకుంటున్నాను నేను, అంత కాన్ఫిడెన్స్గా వెళ్తున్నానంటే. నడరా బాబు. అరే చెప్తున్నాను కదా, నేను కానీ ఫామ్లోకి వచ్చానంటే జోక్ అనిపించచ్చు, ఎందుకంటే నాకేం రాదు కాబట్టి. ఇక్కడ ఉండొచ్చు. అరే బాబు ఏం చేస్తున్నావురా? మనోడు అప్పుడే ఒకటి అయిపోయాడు, పిచ్చాడు. ఆగండి. ఇక్కడికి ఒకడు వస్తున్నాడు, అక్కడికి వెళ్ళి వాడిని వేసేద్దాం. ఉందండి అయిపోయారు. వచ్చేస్తున్నా. అరే నడురా బాబు. అరే ఎలా పడిపోతున్నారేంట్రా? సూపర్ గైస్, అదిరిపోయింది తెలుసా? నాకేం చేయాలో
ఇంత తక్కువ టీమ్మేట్స్ నాకులాగే ఉంటాయి, ఇంకేం చేస్తాం. ఈ గేమ్ అయినా గెలాలి, ఈ గేమ్ గెలిచి బ్యాక్ ఏంటది కంబ్యాక్ ఇవ్వాలి. సో గైస్ మీరైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. నేను ఓడిపోయినాను ఓడిపోలేదాను అలా చూడకండి. మన ఛానల్కి అయితే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఆగండి వెయిట్, ఈ యూఎంపీ ఎవడరా బయటికి తీసాడు అన్నాడండి ఇప్పుడు. అరే తొక్కలా ఆడకండి రా ప్లీజ్. అరే అసలు ఇలా ఆడితే మీరు ఎలాగొస్తారా అసలు? నేనంటే డైలీ ఆడినాం, మీరు ఆడతారేమో ఎవరికి తెలుసు. అరే నువ్వు ఫస్ట్నే వెళ్ళి అయిపోతావు అనుకుంటున్నాను నేను, కొంచెం ఆగచ్చు కదా. కొట్టావా? పోనీ కొట్టలేదు, ఆగురా బాబు. నేను ఎటొస్తే దానికి ఆపోజిట్లో జరుగుతుంది, చచ్చావా? అప్పుడే సత్తడం ఎందుకురా, కనీసం మనం డ్యామేజ్ అయినా తీసుకుందాం. వెయిట్, మన దాంట్లో ఒకడు వాళ్ళ దాంట్లో ఒకడు అప్పుడే దొరికాడు నాకు. చాద్దు కానీ ఆగు, బయటికి రా, నువ్వు బయటకు వస్తావు కదా, నేను వేయకుండా ఉంటానా? చావుర్రే, ఎంత కొట్టినా సరే ఎలా చావాలరా బాబు, ఎంత కొట్టినా సరే చావని పామురా నువ్వు. అరే నాకు రివైవ్ ఇస్తాం, కలుద్దాన్ని వేసిస్తా కమా. అరే చే అయిపోయింది, ఇంక ఈ గేమ్ కూడా లేదు. గుస్సా అసలు ఎక్కడి నుంచి వస్తారా మీరంతా, నాకు అర్థం కాదు. సో అంతే గైస్, మనమైతే ర్యాంక్ పుష్ చేద్దాం అనుకున్నాం, అదైతే అట్టర్ ఫ్లాప్ అయితే అయ్యింది. దేనివల్ల అంటే నా టీమ్మేట్స్ వల్ల కాదు, నా వల్ల కాదు, మొత్తం మా నలుగురు వల్ల, అంటే టీం మొత్తం వల్ల. ఎందుకంటే నాకు ఆట రాదు, వాళ్ళకి ఆట రాదు, అలాంటి దాంట్లో ఈ గరీనా కూడా వేసి చచ్చాడు. సో ఈ వీడియోని అయితే ఇంతవరకు అని చేస్తున్నాను. మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, దానివల్ల నా వీడియోస్ అన్నీ మీ ఫీడ్లోకి వస్తాయి. సో ఇంతటితో అంతే గైస్, బాయ్.